పెద్ద పాము పోతాను చూడు బాలా. ఓకే, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. పాప్కార్న్స్ అన్ని పేలి పడిపోయినట్టుంది. ఇది ఈ రైస్ కుక్కర్ నాశనం చేసినావు. అగ్గిలో చేతులు పెడుతుంది. నీకేమన్నా చెక్కులు ఏమైనా ఉన్నారా? కలిపి మా ఓనికి పట్టుకోవడం చేత కాక పాపం కష్టపడతాను. చూడండి, మా ఫ్రెండ్ సమ్మ పనుకొని నిద్రపోయినాడు. ఎందుకంటే మంట ఏడబోతుంది, ఇది ఏడబోతుంది. ఇంకో ప్యాకెట్ ఉంటుంది అందుకో వాళ్ళ. అయినా నా కోసం వంట చేసి పెడుతున్నాడు ఇక్కడ. అడవి కుక్కలా ఇవి మామూలు కుక్కలా? ఏంటి సౌండ్ వస్తున్నాయిరా? చెరువు అవుతుంది ఇక్కడ. ఆ నీళ్ళు కూడా ఉన్నాయి నా ఇందులో. ఎవరిని ఏం కట్టెలు వాళ్ళ అయ్యి. చూడండి, గుడ్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి గుడ్లు వేయించుకోవడానికి కదా. ఇవి వచ్చేసి పాప్కార్న్స్ వేసుకోవడానికి అయితే. ఈ పాప్కార్న్స్ పెట్టి గంట అవుతుంది. నేను వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఇక్కడే చెట్టు దగ్గర వచ్చిందన్నమాట. ఒకసారి చూస్తేనే అర్థం అయిపోతాను నాకు. ఈ బాటిల్ ఇట్లా నిలబడ సగమీనే చిరాకు పూర్తిగా నా స్టార్ట్ చేయి. పప్పులే వడక చిన్నగా తిప్పాలా, అప్పుడు నిలబడుతుంది. వాళ్ళ నిలబడింది చూడు వాళ్ళ. నేను చూడలే రే. మళ్ళా నేను ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ మిడతకాలు చూసిన మళ్ళా డిమ్ లైట్ అవుతుంది మాకు ఇక్కడ. నాగేంద్ర చెప్పు వాళ్ళే బాబు. యాండో బాబు పక్కనే ఉండాలి బాబు, భయపడాకు. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే బాలా మా ఫ్రెండ్ అనమాట. సుమారుగా సంవత్సరం తర్వాత అయితే మళ్ళీ బాలాను నేను ఇద్దరం కలిసి క్యాంప్ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ ఒకసారి హాయ్ చెప్పాలా. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే ఒక దట్టమైన అడవిలోకి అయితే రావడం జరిగింది. అడవిలో వచ్చిన తర్వాత పెద్ద కొండ అనమాట ఇది. ఈ కొండపైన అయితే క్యాంప్ వేస్తున్నాము. ఎందుకంటే అడవిలోనే మీరు చూసినట్టయితే ఏదన్నా అడవి జంతువులతో ఇబ్బంది కాబట్టి కొంచెం ఎత్తులో కొండపైన అయితే క్యాంప్ వేస్తున్నాము. సో కొంచెం చీకటి అయితే అయిపోయింది. తొందరగా అయితే మనము క్యాంప్ రెడీ అయితే చేసుకున్నాము. ఇంకా మేము వంటలు చేసుకోవడానికి చుట్టుపక్కల కట్టెలు కానీ రాళ్ళు కానీ అవన్నీ అయితే ఏర్పాటు చేసుకోవాలా. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికి అయితే ఒక క్యాంప్ అయితే వేసినాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా దట్టమైన అడవిలో ఒక కొండ అనమాట ఇది. ఈ కొండపైన అయితే మేము క్యాంప్ వేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి నేను బాలాని అయితే మీరు చాలా వీడియోలో చూసింటారు. బాలా నేను ఇద్దరం కలిసి ఈరోజు నైట్ అంతా అయితే ఈ క్యాంప్లో అయితే స్టే చేస్తామన్నమాట. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. బాలా, మామూలుగా నాతో యాక్షన్ వీడియోలు వచ్చినావు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా గుడ్ అయితే మనం వచ్చినాం కదా. ఈ క్యాంప్ చూసి నీకు ఏమనిపిస్తుంది బాలా? క్యాంప్ చూసే నైట్ అంతా మనం ఎట్లా ఉండేది అనిపిస్తుంది. ఇక్కడ ఈ చుట్టుకారం అడవిలో ఉంది. నైట్ ఏమన్నా జంతువులు పడవస్తాయి, ఏంటి పరిస్థితి? ఏం కాదులే వాళ్ళ, మనం పోయే అడ్వెంచరస్ ముందు పోలిస్తే క్యాంప్ పోతే నీకు ఎగ్జైటింగ్గా లేదు, క్యాంప్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది నాగేంద్ర. ఇది అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇంత ఈజీగా క్యాంప్ వేసేస్తామని. చాలా బాగుంది నాగేంద్ర. ఓకే, నైట్ అంతా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది, ఎట్లా ఉండాలా అని. ఏం జంతువులు వచ్చినా ఇద్దరు ఉండాలి, వాళ్ళ కొట్టి సంపాదిద్దాం అంతే కదా. ఓకే నాగేంద్ర. ఓకే అండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నాగేంద్ర ఇంత ఈజీగా క్యాంప్ వేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయాల. చాలా బాగుంది ఈ క్లైమేట్, ఈ వాతావరణం చాలా సూపర్గా ఉంది. మీకు ఒకసారి క్యాంప్ గుడారం చూపిస్తాను రౌండ్గా, చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మేము ఏదైనా వండుకోవడానికైతే వండుకునే తినేకి ప్లేట్లు అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు టైంపాస్ కోసం అయితే అండి గుడ్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి గుడ్లు వేయించుకోవడానికి బాగా వచ్చి తిండు, అందుకని ఈ సపరేటు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పాప్కార్న్స్ వేసుకోవడానికి అయితే తీసుకురావడం జరిగింది. ఇవి పాప్కార్న్స్, మనకు రెడీమేడ్ పాప్కార్న్స్ అంటాం కదా, అట్లా ఇవి దాంట్లో వేసి ఇంకా చుట్టుపక్కల రాళ్ళు కట్టెలు ఏరకొచ్చుకొని పొయ్యి మంట వేసి పొయ్యి మంటలో దీంట్లో ఇంకా పాప్కార్న్స్ వేసినామంటే పాప్కార్న్స్ 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. తర్వాత కొంతసేపు తర్వాత ఇంకా మేము నైట్ అంతా స్టే చేయాలి కాబట్టి బోర్ కొట్టకుండా స్నాక్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. వీటితో కూడా చిన్న గేమ్ లాగా అయితే ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇవి వచ్చి స్నాక్స్ ప్లస్ మాజా కూల్ డ్రింక్లు అన్నీ తీసుకురావడం జరిగింది. కొద్దిసేపు తర్వాత దీంట్లో ఏం గేమ్ ఆడతాం అనేది కూడా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో అలా ఇంకా మన దగ్గర ఉన్న మెయిన్ టాస్క్ వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఇంకా కట్టెలు రాళ్ళు పొయ్యి పెట్టుకోవాలా, అది మెయిన్ టాస్క్ మనకి. పోదాంరా ఇంకా ఇప్పుడు ఏడా ఉన్నాయి రాళ్ళే ఉన్నాయి ముప్పుగిని కట్టెలు ఎత్తుక్కోవాలి వాళ్ళ మనము. ఇక్కడ కట్టెలే ఉన్నాయి అంతా బండకి. ఇక్కడ కింద పోదాం రాండి. ఆయన రాళ్ళు వీళ్ళుండే ఈ పనికిరావు, ఇంత పెద్ద రాళ్ళు మనం యూజ్ చేయలేము. ఇద్దరం మనుషులు మోసినా కూడా మొయ్యలేము దాన్ని. మనకి చిన్న చిన్న రాళ్ళు 4 స్క్వేర్ షేప్లో ఉండాలబ్బా. కప్పలు చూడండి ఏం అరుస్తాయో, వింత వింత జీవులు అన్నీ అరుస్తాయి. అసలు క్లైమేట్ చాలా బాగుందిరా. పూర్వకాలంలో పాపం కొండల మీదనే ఉంటారు వండింటారు, కానీ ఈ క్లైమేట్ చూస్తేనే భయపడుతుంది సార్. ఈ మబ్బు చూస్తేనే తడుచుకుంటారు వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్. నీళ్ళు కూడా ఉన్నాయి నాయంద్ర. ఎవరిని చిన్న చెరువులాగా పోతుంది ఇది. నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు, తాగొచ్చు. ఏం కట్టెలు వాళ్ళ అయ్యి? పల్లెని కట్టెలు. అల్లైన కట్టెలు బాగా మండుతాయా అయ్యా? అవి సౌండ్ వస్తాయి, కాలుతా ఉంటే టపా టపా అని సౌండ్ వస్తాయి కదా. కంప దొక్కినా లోపలికి వచ్చింది అది కంప. అడవి కుక్కలా అయ్యి మామూలు కుక్కలా ఏమో వాళ్ళ దగ్గరకు వచ్చే తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, అసలు ఒక రాయి అయితే దొరికింది. ఓకేనా? ఓకే. ఇంకో రాయి. ఏంటి సౌండ్ వస్తున్నాయిరా? మామూలే వాళ్ళ అడవి అంతే చూడు. అంతా కూడా చూడండి కొండలు. ఈ కొండల దగ్గర మీరు చూసినట్టయితే చిన్నది చెరువు అవుతుంది ఇక్కడ. దీంట్లో కప్పలు చూడండి ఏమి అరుస్తున్నాయా, బెక్క 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 అని అరుస్తున్నాయి. ఇక్కడ పాములు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళ రాళ్ళు అయితే ఏర్పాటు చేసినాడు. ముందు వాళ్ళ ఇంకో రాయి నేను తీసుకుంటా. చిన్న రాయి నువ్వు తీసుకో, ఇంకో రాయి నేను తీసుకొస్తాపా. ఇంత అడవిలో చూడండి మా కష్టాలు. బాల అయితే ఆడ ముందర పోతాడు. 3 రాళ్ళు అయితే దొరికినాయి. క్యాంపుకి అయితే మాకు సెట్ అవుతాయి. చిన్న పొయ్యిలాగా వేసుకొని ఏదైనా వండుకోవాలి కాబట్టి ఇవే ఆధారం మాకు. 3 రాళ్ళు అయితే పెట్టేసినాము. ఇంకా అసలు సమస్య కట్టెలు తెచ్చుకోవాలా. కట్టెలు ఎత్తుకొద్దాం రావాలా. ఉత్తీతలు అరుస్తాయి చూడ. లోపల వెళ్ళిపోతా.
ఉత్తీతలు వాళ్ళు ఏం అరుస్తానయా మన లైట్ చూసి అరుస్తానే ఏమో ఇవి. ఇప్పుడు మనం ఒక చిన్న చెరువు చూసినాం కదా, ఆ చెరువు దగ్గర అయితే కట్టలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా వేరేటి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రా. ఏంటి వాళ్ళ నాగజముడా బ్రహ్మజముడా? నాగజముడా ఇవి. ఈ భలే డేంజరు. మామూలు మనకు అడవుల్లో ఏమైనా పొరపాటున కుచ్చుకున్నాయంటే సలుపుతాయి అన్నమాట ఇవి. పాపం రా, దాంట్లో ప్లేస్లోకి మనం వచ్చినాం అరుస్తాయి. మామూలుగా వాళ్ళ రాత్రిపూట అరుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉత్తీతలు చూడండి, దగ్గరకు వచ్చి అయితే అరుస్తాయి. మామూలుగా అయితే అవి ఏదన్నా జంతువులు చూసినప్పుడు అరుస్తాయి, కానీ మన లైట్ చూసి అయితే అరుస్తాయి. ఈ అడవిలో నక్కలు ఉన్నాయో కుక్కలు ఉన్నాయో ఎవరు తెలియదు. అవి కనిపెట్టినాయి, మనం కనిపెట్టలే అంతే. సరిపోతాయి వాళ్ళ కట్టెలా? ఢిల్లీతో కొట్టాడచ్చు అంటావా? మొత్తానికి అయితే కట్టెలు కూడా ఇబ్బంది లేకుండా దొరికినాయి. ముందు మీరు క్యాంప్ వీడియో చూసినప్పుడు చిన్న మండలంలో కూడా సేమ్ అంతే. మేము వెళ్ళేటప్పుడు దారిలోనే కట్టెలు ఉన్నాయి కాబట్టి పని ఈజీగా అయితే అయిపోయింది మాకు. లేదంటే ఈ మబ్బులో కట్టెలు ఏరాలంటే రాత్రి అంతా కూర్చొని దొరకవు మనకు. ఆ ముళ్ళు భారీగా ఉండే వాళ్ళ ఎట్ట పోయినా ముళ్ళు అయితే తొక్కకుండా రాలేము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి చిన్నది లైట్ అయితే తీసుకురావడం జరిగింది, బ్యాకప్ లైట్ ఇది. దీన్ని ఇక్కడ క్యాంప్ దగ్గర తగిలిచ్చేద్దాము, ఎందుకంటే నైట్ పూట మనకు కొంచెము క్యాంప్లోకి వెళ్తారు వస్తుంది అనమాట ఇది లైట్. చూడండి, ఇప్పుడు ఈ లైట్ ఆపేసినా కూడా క్యాంప్లో మనకి కొంచెం చీకటి లేకుండా వెళ్తారు అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా పోయమంటేద్దాము. గాలి బలసల్లా ఉంది. టౌన్లో ఉడికిపోతున్నాం కానీ అన్నీ కంప కట్టెలు కానీ ఇప్పుడు మనం ఇంచేటప్పుడు కూడా బాగా కుచ్చకపోతాయి అవి. ఏమంటే తప్పదు, ఏదో దొరికిన కాడికి కట్టెలతోనే పని చేసుకోవాలి మనం. కొన్ని వీటి సరిపోతాయి. ఇప్పుడైతే మామూలుగా మీరు కూడా ఏమైనా పాప్కార్న్స్ వేయించుకునేటప్పుడు చూడండి, దీనికి పైన అది మూత వస్తుంది కదా, అది తీసేయండి. మూత పెట్టినామంటే చాలా డేంజరు. గాలి కొంచెం బయటకు పోతేనే, కుక్కర్ కాబట్టి పేలుతాయి అన్నమాట ఇవి. జోడీలు అడవిలోకి పోతుంటారు చూరా, డిస్కవరీ ఛానల్లో. వాడు అది గుర్తొస్తుంది. అడవిలో కూర్చొని వాడంగా బొద్దింకలు కప్పలు అన్నీ తింటారు వాడు. వాళ్ళంతా సెటప్ వాళ్ళ వెనక ఎంతమంది టీం పోతారు అనుకుంటాను. ఇంగ్లీష్ వాడు అంతా సెటప్పే, మనకు చూపించేది ఒకనే చూపిస్తాడు. వాని వెనక ఒకడు డాక్టర్ ఒకడు ఉంటాడు చెక్ చేసేకి, వానికి పొద్దునకులు వెళ్తే చెక్ చేస్తాడు. వాని ఆరోగ్యానికి ఒకడు డాక్టర్ ఉంటాడు, వాని కాళ్ళ నొప్పులు ఏదైనా వచ్చినా ఒక డాక్టర్ ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంటించినాము. ఇంకా మనకు ఏదైనా బోధ మాదిరి దొరికితేనే గడ్డి ఫాస్ట్గా మలిగిపోతుంది. మనకైతే బోధ దొరకలే కాబట్టి ఉన్న కట్టెలే రొంత తీగలాగా ఉన్నది ఇది. దీన్ని వేసి మంటేద్దాము, ఫాస్ట్గా మండుకుంటుంది ఇది రొంత. నాని బాబు ఆరిపోయింది బాబు, లే మలుగుతాంది. ఏయ్ బా, చలికాలం ఎచ్చగా ఉంది అసలు ఇది మండుతుంటే. రోంత కట్టెలు రగులుకుంటే మళ్ళీ ఇబ్బందిలే, అసలు పోయి ఆరిపోదు. బాగా మండుతుందిలే, బాగా గాలి కూడా తగులుతుంది. అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి, కొంచెం వాతావరణం కూడా. ఇంకో ప్యాకెట్ ఉంటుంది అందుకో వాళ్ళ.
ఇది ఆయిల్ ప్యాకెట్ ఏమోరా. లే అదే అంతా దాంట్లోనే ఆయిల్ ఇచ్చాడు వాడు. చూడండి ఫ్రెండ్స్, మా నాయన నా కోసం వంట చేసి పెడుతున్నారు ఇక్కడ. ఈసారి నెక్స్ట్ వీడియోలో మనం నాన్ వెజ్ చేసుకున్నాం. అలా ఈరోజు అంతా వెజ్జే. ఓకే నాయనరా. నీకోసమే సాక్రిఫైస్. నువ్వు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి అన్ని వెజ్ ఐటమ్స్ తెచ్చిన. ఇక్కడ మంట అంతా కట్టెలన్నీ కాలిపోతున్నాయి. పెడదాం అది రగులుకుంటుందా లేదా అని ఫస్ట్ ఆలోచించినా సరిపోయి. ఈ ప్యాకెట్లు కూడా ఆల్మోస్ట్ నూనె ఉంటుంది కాబట్టి కట్టెలు కూడా బాగా చాలా స్మూత్గా రగులుకుంటాను ఇవాళ. ఈ చలికాలం కట్టెలు చాలా సపోర్ట్ చేసినాయి. మంచిగా కలుస్తున్నా బాగుండయి. ఎందుకంటే మంట ఏడబోతుంది, ఇది ఏడబోతుంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది, కరెక్ట్ సరిపోయింది కదా వాళ్ళ. మంట ఒక్కన పోకూడదు, దాన్ని పెను బాగా కాలితేనా పాప్కార్న్స్ లోపల పట్ట అని వెళ్తాయి. కొన్ని గాజు ఉంటాయి వాళ్ళ వీటిలోనే కుక్కర్లో. గాజుది అయితే లోపల పేలేది కూడా కనిపిస్తాయి మనకు. చుట్టూ ఎవరు లేరు, మనమే ఉన్నట్టు అనిపిస్తుందిలే. అదే చుట్టూ చీకటి, కాకుల దూరాన్ని కారడివి, చీమల దూరాన్ని చిట్టడివి. అది కట్టెలు అయితే భారీగా మనుగుతానే వాళ్ళు. అసలు ఇష్టా కట్టెలు కానీ ఇంట్లో కానీ ఉంటేనా మనకు గ్యాస్లు అవసరం లేదు అసలు. అదిగా గాలి కూడా తోలాలి. బయట అయితే కొంచెం బాగా గాలి తోలుతుంది. చెప్పాలా? ఏమో బాలా, నాకు తెలియదు. మబ్బులో ఏం అర్థం కావడం లేదు, ఎంత దూరంలో ఉన్నాము. అక్కడైతే ఏదో సిటీ లాగా అనిపిస్తుంది, కానీ ఇటుపక్క చూడండి అసలు ఒక్క లైట్ లేదు, ఏం లేదు. బస్సులో వచ్చినప్పుడు కనపడలేదు కదా అది. నైట్ అయినాక లైట్లు వేస్తే మనకు యా పక్క లైట్లు పడుతున్నాయో అటు సైడ్ సిటీ లాగా అనిపిస్తుంది. చూడండి, ఇంత పొగ వస్తున్నా కూడా దోమలు మాత్రం మమ్మల్ని వదలడంలే. దోమలు, ఈగలు, దుమ్ములు వేపేస్తున్నాయి మాకు. పాములతో భయం లేదు, దోమలతో భయం వేస్తుంది. క్యాంపుకి దగ్గర ఉంది కాబట్టి కొంచెం మంట చూసైనా వేరే జంతువులు అయితే రావు. నైట్ అంతా కూడా పొయ్యి అయితే వెలుగుతూనే ఉండాలా. అందుకే దండిగా ఒకేసారి కట్టెలు తెచ్చేసినాము. కలిపి మా ఊరికి పట్టుకోవడం చేత కాక పాపం కష్టపడతాను. కాలుతుంది వాళ్ళ, ఇది కూడా హ్యాండిల్ కూడా కాలిపి వస్తాను చూడండి. ఇట్ట పడిపోతాను ఇది. పొయ్యి అట్ట తయారు చేసినాం మనము. కాదు కొంచెం వెనకాల పెట్టు. ఇది నిలబడితే కదా వాళ్ళ, దీని బరువుకు పడిపోయి వచ్చాను ఇది. అమ్మా నేను పొగ వచ్చాను కానీ ఇంకా చిట్టపట అనలా. తేలిగ్గా ఉడికేటి తీసుకురావాలా. నువ్వు పాప్కార్న్ ఒకటి ఎతకొచ్చి అయితే అనుకునే వాళ్ళ, కానీ ఏంది ఇంతసేపు అదే గ్యాస్ మీద అయితే నిమిషాన్ని కలిపి అంటే ఆడ పెట్టి అటు వెళ్ళిపోతారు. అది కీ అని అయ్యి అరిసి పటపట అవుతుంది. నీకు మంట అగ్గి మంట వేయాలంటే ఇక్కడ వేసి చూపి ఒకసారి అన్న కాళ్ళేమో కొన్ని. లోపల నూనె అంతా అయిపోతుంది కానీ పాప్కార్న్స్ మాత్రం పటపట అని అన్నట్లు అట్లా బయటకు వస్తాయనే అన్ని బయటకు వచ్చి ఎంతసేపు పడుతుందా. అదే మనం చేయాల్సిన పని. అది అట్టే నువ్వు పట్టుకో, గుడ్డతో పట్టుకో. కాలిపోతాను వాళ్ళ. అది మన లోపల మన ఇంట్లో ఉంటుంది, లోపల బాక్స్ అది ఇంకా సుందరపోతుంది. ఎవరు నిలబడితే చాలు. మా కుక్కరే మనల్ని ఎంత సతాయిచ్చే. ఒకవేళ పెనం తెచ్చుకునింటే ఇంకా అస్సాం అయిపోయింది వాళ్ళ. వాళ్ళనే అది కంటిన్యూ కాలుతా ఉంటుందిరా. మన అంతలో చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రా. నువ్వు పోతే నేను చూడండి ఫ్రెండ్స్, మేము ఇంత మబ్బులో ఎక్కడ వచ్చినామో తెలియడం లేదు. ఏమైనా ఉంటాయి నాయంద్ర ఇక్కడ? ఉంటాయి. అప్పుడు అందుకే రొంచేపు ఉత్తీతుల్లో అని అడావడి చేసినారు అని చెప్పు. అటువైపు అయితే చెరువులాగా నీళ్ళు ఉన్నాయి. ఇటు సైడ్ కాళ్ళు అన్నీ ఉన్నాయి.
మొత్తం రాళ్ళు ఉన్నాయి. కంప చెట్లు దండిగా ఉన్నాయి. కాదు వాళ్ళ ఇవి. మొన్న అడిగి జంతువులు వచ్చి అటాక్ చేసి ఎట్లా కట్టెనా ఒకటి తీసుకోవచ్చు కదా. కట్టె ఇదే మన సెల్ఫీ స్టిక్కే కట్టె, లేకపోతే పెద్ద కట్టె అని ఎత్తుకోవాలా. బాగా మొద్దు చూడండి అసలు ఎంత ఉందో. ఈ మధ్య కానీ పెడితే పెద్ద మేకను పొట్టేళ్ళని వండుకోవచ్చు వాళ్ళ మనము. బిర్యానీ చేసుకోవచ్చా. కట్టెనో పామునో చూసుకోవాలా మబ్బులో. అయ్యే పలపల అంటారా, లేకపోతే ఏమైనా జంతువు వచ్చిందో ఏమో క్యాంపులోకి. మనం ఇక్కడ పాము బాలా, పాము పోతాం, పాము బాయ్. రాంగా కట్టె ఈ కట్టె ఇంత కట్టె కట్టుకోవాలి. ఒక పెద్ద కట్టె చూడు అన్న. పెద్ద కట్టెలు మబ్బు కనపడవు, చాలా చీకటిగా ఉంది బస్సులో. చుట్టుపక్కల మనం లైట్ లేకుంటే ఏం చూడలేకుండా అట్ట అనిపిస్తుంది. అది చూడు ఆ పెద్ద కొండ చూడు. అంత పెద్ద రాయి కొంచెం మబ్బులో పెద్దగా ఉంది కాబట్టి కనపడుతుంది, లేకుంటే అది కూడా కనపడదు. చిన్న సెలగేరి పోతూ ఉంటుంది కదా. మనకు ధైర్యం. సర్లే రా కూర్చొని తిన్నారు అని చెప్పు. తినేసి మళ్ళీ ఇక్కడ అంతా మళ్ళీ రౌండ్ షికారు వేద్దాం. అదే మబ్బులో కనపడవు పాములు ఏమున్నా, రాళ్ళల్లో దొరుకు ఉంటాయి వాళ్ళవి, నంటి గబ్బలు కానీ పాములు కానీ. తిన్నారా ఫస్ట్ మళ్ళీ వద్దాం. పాప్కార్న్స్ అయినా లేదా గాయ చూడండి, ఇంత చిన్న చెట్టు కూడా మనకి మబ్బులో పాములాగా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. చెట్టు ఉందా? దూరం నుంచి చూస్తే రాళ్ళలోంచి బయట తలకాయ పెట్టిన పాములాగా అనిపిస్తుంది. అది బాగా పడిపి పాప్కార్న్స్ అన్ని పేలి పడిపోయినట్టుంది. ఇది పట్టుకో, పట్టుకోరా. ఇప్పుడు కాలాలి వాళ్ళకి. అప్పుడంటే మంట ఆ పక్క కదా కాలుతాను. ఈ రైస్ కుక్కర్ నాశనం చేసినావు, రేపు నీకు ఉంటుంది ఇంట్లో. అది తోమినాక నీ తట్టనే తోమిస్తాడు. తప్పదు వాళ్ళ క్యాంపింగ్. మనం అడ్డిలో చేయి పెట్టరా, అడ్డిలో పెట్టు. నీకు కాలేదా, నీకేమన్నా శక్తులు ఏమన్నా ఉంటాయా? నాది మట్టిది, ఇది బొప్పి ఉన్నింది వాళ్ళ. ఆ బొప్పి ఆడ చిన్నమండల్లో మొన్న క్యాంప్ వేసినప్పుడు ఆడే మర్చిపోయినట్టున్నాం. అగ్నిలో చేతులు పెడతాను, నీకేమన్నా శక్తులు ఏమైనా ఉన్నాయరా? అగ్నివీర్ నీకు కనపడుతున్నా కనపడలేదబ్బా. కనపడలే వాళ్ళ ఆడ. ఇందాక పోయింది చూడు మబ్బులోనా. అయినా మనుషులు ఈ టైంలో ఉండరు. ఏమన్నా అడవి నక్కలో కుక్కలో ఉంటాయి వాళ్ళ ఇక్కడ. అది ఏంటి నాయన, నువ్వు ఇక్కడే అడిగి పిలిచి వచ్చినావురా. ఏంటి నా ఏమన్నా ఉంటాయా దయ్యాలు? మబ్బులో ఒకసారి కెమెరా పెడదాం రా వాళ్ళ. మబ్బులో ఏం జంతువులు వచ్చానే తెలుస్తుంది. నిజంగానే నాయనరా. అది ఆపి, లైట్ ఆపిరా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు చూపిస్తా లైట్. ఇంజే పడింది నిజంగా. ఏమన్నా నాయన ఈ ప్లేస్ మంచిది కదరా ఇక్కడ. నిజంగానే చూసినా నేను. ఆపు, లోపల అమ్మ ఉన్నాయనుకుంటున్నా. లోపల ఆల్అవుట్ ఒకటి ఎదుగుతుందా? ఆల్అవుట్ చాలా వాళ్ళ. కనెక్షన్ ఇవ్వాలి కదా, కరెంట్ ఉండాలి కదా. అవును. లోపల సీటు కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ పనుకో ఉన్నాయి ఇంతసేపు. నాకు నిద్ర రావడం లేదా. లైట్ అయినా లోపల దోమలు ఫుల్గా ఉన్నాయి. ఈ పాప్కార్న్స్ పెట్టి గంట అవుతుంది. ఈ పాప్కార్న్స్ అసలు పేలడమేలే. దీంతో టైం వేస్ట్ ఎందుకు. గుడ్లు తెచ్చుకున్నాం కదా, కొన్ని పేలినాయి, కొన్ని ఇంకా అట్టే బొగ్గులాగా ఉన్నాయి. ఇంకా 2 సేపు పెడదాం.
అర్థమైతే కాలినాయి. గ్యాస్ అయితే సమానంగా అగ్గి వస్తుంది కాబట్టి బాగా కాలుతాయి. ఇది ఇంత అగ్గి వస్తానా పాప్కార్న్స్ ఎందుకో పేలట్లే. లాస్ట్ ప్రయత్నము బాగా కాలిపోతాయని చూద్దాం. ఒక్కరైతే నల్లగైంది కానీ పాప్కార్న్స్ సగం కూడా కాల. దోమల నుంచి రక్షణ పొందొచ్చులే. పొగలో ఉండవాల ఫుల్ దోమలు అన్నది కరసకండ. చలిమంట కాంచుకో, ఇంకా 2 కట్టెలు వేయి. ఈ కట్టె భలే మండుతుంది. ఏం కట్టె ఇది? కట్టె పెట్టుకోవాలి, అదే బాగా మండుతుంది. మిగతా కట్టెలు చిట్టపట్ట అంటాను కానీ అగ్గి తగలడం లేదు. ఉండే ప్రపంచానికి దూరంగా అసలు క్యాంప్ వేసుకొని చాలా కష్టం ఉండడం. ముందు ఆది మానవులు ఇంతకంటే ఘోరంగా ఉన్నారు. అలా ఇప్పుడన్నా మనకు కట్టెలు పొయ్యిలు రెడీమేడ్గా అన్నీ ఉన్నాయి. 10 నిమిషాలు ఉండలేకపోతున్నాం. అప్పట్లో పెద్దవాళ్ళ కాలంలో ఇట్లనే అడవుల్లో ఉండేవాళ్ళు. ఈ లైట్లు అట్లా ఏం కూడా ఉండేవి కాదు అసలు. వాళ్ళు అగ్గి చేసుకొని బతుకుతా ఉన్నారు. బాలా అని వెనకేంది వచ్చా మెడతామో మెడతనా పాము గ్రీన్ కలర్ కనపడింది వాళ్ళ. ఏం కాలేరా, పొగకు ఏవో వచ్చాను ఏంటో జంతువులన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా తీసేద్దాము. మంట ఇంత కాలుతుంది కానీ పాప్కార్న్స్ మాత్రం సగం కాలినాయి, సగం కాల. దీనికా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని నేను చూపి చాలు అబ్బా, సరిపోతాయి. అయితే దీంట్లో గుడ్లు వేసేద్దాం. ఎట్లా ఇది వేడిగా ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ గుడ్లు అయితే తేవడం జరిగింది. నాకు తెలుగు ట్రైలర్ ఇప్పుడు మన ముందు గుడ్లు పగలగొట్టి గుడ్లు వేయించి పెడతారనమాట. ఈ గుడ్లను లైట్ నా చేతికి కనిపించడం పగిలిపోకూడదని తెచ్చిన నేను. దీంట్లో క్యారీలు వేసిన, ఈ క్యారీ మూత రావట్లే. సర్లే, సెల్లుల్లో లైట్లలో ఛార్జింగ్ ఉండాలి కదా నైట్ అంతా. అందులో వాళ్ళ ఏం టెన్షన్ పడాక. ఈ గుడ్డు అయితే వేసేద్దాం దీంట్లోనే. గుడ్డు దీంట్లో వేసుకొని ఇదే దీన్ని కాల్చి అది కాగిపోతుంది, షీ అంటుంది. అవును, చిన్న ఇదైతే తెచ్చినా కానీ మళ్ళీ దాన్ని ఎందుకు, దానికంటే ఇదే బాగా కాలుతుందని దీంట్లోనే వేస్తాను. ఇంతే బాలా, మన మగవాళ్ళ సంసారం అంతా ఇట్టే ఉంటుంది. అండి చిన్న ఆమ్లెట్. ఏయ్, దాంట్లో ఏం చేదిరా? అదంతేనా? ఏం చేయదు, ఏం నేల. కదిలించు. ఇదే ఆమ్లెట్. ఆమ్లెట్ కూడా చేస్తున్నాడు. ఇది చాలా ఫేమస్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. జస్ట్ దీంట్లో మిరపకాయలు, చింతకాయ ఇట్లాంటివి ఏం లేదు, మసాలాలు అట్లాంటివి ఏం లేవు. బ్యాచులర్ జస్ట్ వేయడము, వేడి చేయడము అంతే. ఇది కొత్త రకమైన ఆమ్లెట్. ప్లీజ్ ఫైండ్ ఇట్. ఆమ్లెట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూద్దాం ఇట్లయితే నేద్దాం. ఇంత దూరం వచ్చి ఈ పాప్కార్న్కి 1 గంట వెయిట్ చేసినా కదా. ఏమైనా చేసుకో, నాకేం. నా బాగా భారీ కంపది తొక్కినాయంట. ఎచ్చగా ఉంది కదా బాలా. ఈడ ఒకటి సేఫ్టీగా ఉంది. ఈడ ఎచ్చగా కాదు. లోపల దోమలు కరుస్తున్నాయి, బయట పొక్కు దోమరాలు. దోమలు కరుస్తున్నాయి. బయట ఈ వేడికి పొక్కు రావలే బాలా. పొగ పక్కన పెట్టి టెన్షన్గా ఉంది, ఏంటి అని వస్తాయేమో అని. వచ్చి ఆ పెద్ద కొండ ఎక్కుదాం. వీడంలో అయిపోయిన ఎక్కాలి అందరం. ఫ్రెండ్స్ చూడండి, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కానీ మనం మంట అయితే అట్లనే కంటిన్యూ చేద్దాము. ఈ కాలుతాను కాబట్టి దీన్ని కొంచెం బయట పెట్టేసి పాప్కార్న్స్ మాత్రం లోపలికి క్యాంప్లోకి తీసుకుపోతాము. వద్దు, ఇడే తిందాము, బయట తిందాం అలా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా పాప్కార్న్స్ నాకు ఓన్లీ కోడిగుడ్లు అనమాట. అబ్బా, వాళ్ళ పాప్కార్న్స్ నీకు, కోడిగుడ్లు నాకు. సరే,
బాగా పొగలో వచ్చిందమ్మ అలా. పొగలో ఉంటేనే బాగుంటుంది. దోమలు రావు కూర్చోరా. దోమల నుంచి రక్షణ పొగ. చచ్చిపోతాం పక్క. మరి అందరు సత్తుకా అమ్మ అంటే అది కోడిగుడ్డిదే. పాప్కార్న్స్ బాగా కాలినాయి వాళ్ళ. సూపర్ నాయనరా, సూపర్ చేసిన ఫుడ్. పాప్కార్న్ అంటే ఈ టైంలో చాలా చాలా బాగుంది. ఓరు పనుకుందాం, ఓరు కావిడి వేసుకుందాం రా. అంతే. నైట్ అంతా ఈ కట్టెలు కూడా అరుస్తుంటే భయం వేస్తుంది. దీంట్లో పడి చచ్చిపోతానే ఏమో తెలియడం లేదు. గుడ్డు బాగానే కాలింది వాళ్ళ. గుడ్డు బాగానే కాగింది, కాకపోతే హాఫ్ బాయిల్ అయిపోయింది. అది ఫుల్ బాయిల్ అంటే మనము గంట తెచ్చింటే ఇంకా కాలిపోతుంది రా వేడిగా. ఏం పాప్కార్న్సా? పాప్కార్న్స్ బాగున్నాయి నాయన, సూపర్గా ఉండే. కాళ్ళు తిను దొడ్డు తిన్న. ఇది ఇంట్లో చేసుకోవాలిరా వంట. ఇంకోసారి పాప్కార్న్స్ బదులు ఎరటి మ్యాగీ తెచ్చుకున్నాం. మ్యాగీ బాగుంటుంది వాళ్ళ. నేను పాప్కార్న్స్ ప్లాన్ వేసినా కానీ మనకు అర్థమైపోయింది, ఎంత వేడి వేసినా కూడా పాప్కార్న్స్ కాలట్లే. నెక్స్ట్ క్యాంప్ వేసినప్పుడు ఖచ్చితంగా మ్యాగీ తెచ్చుకుందాం మళ్ళీ. ఇంటికారం చూసుకుంటా ఉన్నాయా ఏంటి వస్తాయ్యా. బాగా నువ్వు ఉండగా మాకేం భయం బాలా. తొడగొట్టు రైలైనా వెనక్కిపోతుంది. ఇప్పుడైతే మా చిన్న గేమ్ అయితే ఆడతాం అన్నమాట. ఏం గేమ్ బా? పరిగెత్తా పోయేది పట్టుకునేదా? మొబ్బులో యాడికి పరిగెత్తాం రా. మొబ్బులో ఆ గేమ్లో ఆడలేం బాలా మనము. అందుకే లోపల చూడండి ఫ్రెండ్స్, ఇది గేమ్లో ఎవరు విన్ అవుతారో ఏమి ఇస్తావు? ప్రైజ్ ఇస్తావా? గోల్గప్ప అంటాం కదా. గోల్గప్ప అంటేనే పానీపూరి. నేను చిన్నప్పుడు కూడా తినలే కదా ఇట్లాంటి. ప్లస్ పన్నీర్ టిక్కా అంటే ఇది ఒకటి తెచ్చిన అనమాట. మాజా వాళ్ళకి పన్నీర్ టిక్కా. ఇప్పుడు వచ్చి గేమ్ వచ్చి వాళ్ళ తాగేనా ఇప్పుడే గెలిస్తేనే నువ్వు. ఎవరు గెలుస్తామో ఇక్కడ మొత్తము 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం 4 ఐటమ్స్. ఈ 4 ఐటమ్స్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు దీంట్లో ఒకటి తీసుకోవచ్చు. సరే బి. ఇప్పుడు నేను ఈ బాటలో ఇట్లా ఇట్లా వేస్తాను. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఒకసారి చూస్తేనే అర్థమైపోతాను నాకు. ఈ బాటలో ఇట్లా నిలబడాలి. సగం ఇనేది చిరాకు పూర్తిగా. స్టార్ట్ చేయి. రెడీ? ఓకే. 1 2 3 స్టార్ట్. నాది నిలవల్ల. షట్. ఎంతసేపు రా? ఓయ్ నిలబడు. ఈజీగా వేయాలంటే దీనికి కింద బండ కాబట్టి అసలు బాటలు ఎగిరిపోతుంది. చిన్నగా వేయాలి ఇట్లా. ఎంత ఎత్తులోంచి వేద్దాం. ఓకే, ఎంత ఎత్తులో వేసినా నిలబడట్లే. అట్లా పాటు చేయకూడదు, ఖచ్చితంగా తిప్పి వేయాల. నీకు చక్కగా వేసి నిలవాల. తిప్పి చేయాలి కొడుతుంది. తెలిపి వేయాల. అబ్బా, బాగా నిలబెట్టేటట్టే ఉన్నాడు. అర్థం నిలబడింది వాళ్ళ. అర్థం అన్నది బాగా వేయాల. అట్టలే అమ్మా, ఆ పప్పులు ఏమి ఉడకవు. చిన్నగా తిప్పాలా, అప్పుడు నిలబడుతుంది. దీంతో రావట్లే వాళ్ళ. దీన్ని ట్రై చేద్దాం వాళ్ళ. ఓకే. ఇది దీని ఇక్కడ లెవెల్ చూడరా, దీన్ని చూడరా. ఇది సరిగ్గా షేప్ చూడు. ఇది రౌండ్గా ఉంటే ఇటు 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 మామూలుగా పెట్టినా నిలబడుతుంది. చూడు నిలబడింది, నిలబడుతుంది. అయినా ఇది లేదు ఫ్రెండ్స్. ఇది తూచ్, ఇది లే. ఇంకో గేమ్ ప్లాన్ బి అనమాట. ప్లాన్ ఏ వర్కౌట్ కాల. ప్లాన్ బి మాజా తిప్పి నిలబెట్టాల. ఇప్పుడు ఏమన్నా జంతువు పర్ రావాలా, షటర్ గిట ఊరికి నేనే వెళ్ళిపోతా. నువ్వు యావచ్చావో దానికో వాళ్ళ పోయి
ఓయ్ నిలవల్ల ఒక ఛాన్సే. రెండు ఇంకోసారి. ఏం వాళ్ళ ఎంత పెద్దగా ఉన్నాయి కదా నిలబడట్లే. అంత దూరం వచ్చి నిలబడదా. ఈసారి నేను నిలబెడతా. ఇట్లా వెజ్జిన వాళ్ళ సరే స్ట్రైట్గా పోయి గేమ్ క్యాన్సిల్. అది నిలబడదులే. స్ట్రైట్గా పోయి ఇంత హైట్ నుంచి అది నిలబడదు. నువ్వు ట్రై చేయి. కాల్ జన్ నేను చేస్తా చూడు. నిలబడదు. నిలవల్ల. దీని మీద అదేమన్నా స్క్వేర్స్ బాగుండేది ఎత్తుగా రైట్. ఇట్లా చూద్దాంలే వాళ్ళ. కింద ఫ్లాట్గా ఉండాలిరా అప్పుడు నిలబడుతుంది. ఇప్పుడు పెట్టు. నిలవల్ల. ఇప్పుడు నిలబడతా చూడు. తిరగదు చేసినాం. నిలబడింది. ఏది కావాలో కోరుకో. అజర్నే తాగుతాం. నెక్స్ట్ మన కోరుకుంటే తాగేస్తాడు అయిపోవాలి. నిలవల్ల. మళ్ళా వేయాల. అన్నీ నీకే నిలబడతానే వాళ్ళ. నెక్స్ట్ నాకు నిలబడింది. గోల్గప్ప నాదే వాళ్ళ. తీసుకో. నెక్స్ట్ మళ్ళా నువ్వు. షట్. నిలబడింది వాళ్ళ. థమ్స్ అప్ నాదే. తీసుకోబ్బా. సారికి నువ్వు ఆడతావా? ఒక ఛాన్సే. ఉండేది 3 ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయో చూడాలి. బయట ఏమో భయంకరంగా సౌండ్ వచ్చాయి కానీ లోపల మేమేమో ఫన్నీ గేమ్ ఆడుతాను. వాళ్ళ నిలబడింది చూడు వాళ్ళ. నేను చూడలే రే. మళ్ళా నేను ఇక్కడ చూసుకున్నా. ఇక్కడ మిడతకాలు చూసిన మళ్ళా లే నువ్వు ఇక్కడ గేమ్ అయిపోయే వరకు తాకుండా చూడాలి నువ్వు. మీరే సాక్షి ఫ్రెండ్స్. నిలబడిందా లేదా చూడండి. ఇప్పుడు నిలబెట్టినావు ఇది కాదా? ఇప్పుడు నిలబడింది ఆడ. మళ్ళా మళ్ళా వేయాల నిలవల్ల. గేమ్ ఎప్పుడు చూసేటప్పుడు ఇద్దరు చూసుకున్నప్పుడు ఆడాలి. ఇక్కడ చూస్తా ఉంటా నిలబడినా కానీ నిలవల్ల. ఇక్కడ చూడు నువ్వు చూసినప్పుడే అసలు నేను పోయినా. నేను తాగుతా అంట వేయి చూద్దాం. పన్నా కూడా ఈసారి పల్లా అంటారు. నేను రే ఏదో నిజంగానే ఉందిరా స్వామి. గోకులు ఎంత కలబెడతాను ఏంటియో. నాన్ వెజ్ వండాం కాబట్టి కోడిగుడ్డు వాసనకు వచ్చినాయేమో. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి. ఇది నాది. షట్. కానీ ఇది ఉందా ఆల్రెడీ. కొంచెంలో మిస్ అయింది. నాదే వాళ్ళ. తీసుకోబ్బా. ఈ టైంకి 2 గెలవాల్సింది. నాది. అదే తీసుకో. అయిపోయినాయి. ఇదే వేసుకో నువ్వు. అది నాకేలే బా. చూడు ఇంత హైట్ నుంచి వేస్తాను. చూడండి ఫ్రెండ్స్. గోల్గప్ప నాదే వాళ్ళ. అప్పుడు 2 సార్లు పిలిచినానండి. గెలసలా అన్నావు. కింద ఏమన్నా ఉందా? ఉందా? సదంగా చేసి పెడతావా? బై. అంత దగ్గరగా వేసినా కూడా బాగా. విన్నర్. ఐ ఆమ్ ద విన్నర్. గోల్డ్ కప్పులు 2 నాయే. అంటే నేను మాజా ఓడిపోయినా అయితే. అది మాజా ఫైనల్. ఇదిగోనా? సరే లాస్ట్ ఇది ఫైనల్. మాజా నాదే. ఓకే తీసుకోబ్బా నీదైతే. ఫ్రెండ్స్ గేమ్ ఫన్నీగా ఉందా? వేరే గేమ్ ఏదన్నా ఉంటున్నా మీరు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్యాంపింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆ గేమ్ అయితే ట్రై చేద్దాము. గోల్గప్ప వాళ్ళ అయ్యా గోల్గప్ప ఇటు గుండ్రంగా. సరే ఇన్ని బయట ఏమన్నా వచ్చినాయేమో చూసి రాబో. లైట్ వేసుకోబో. తింటాం మేము. బయట ఏమన్నా ఏమొస్తానో తెలియట్లే.
ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కడన్నా దూరంగా పోయినప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కొక్కసారి అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా ఫ్రీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీగా ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్కి టైమింగే ఉండదు. పెద్ద పెద్దోళ్ళు కొంచెం ట్రై చేయండి. ఇట్లా దూరంగా వచ్చి మీకు ఎంతసేపు టైం పడితే అంతసేపు హ్యాపీగా ఒకసారి ట్రై చేయండి. చెప్తాను మీరే. రే యాడ్ వినారా నువ్వు? రే నాయంద్రా ఎట్ట విన్నాడు బయడు? రే నాయంద్రా ఈడు ఎట్ట బాయిడు? ఓయ్ ఎక్కడ విన్నాడు ఈడు? నాయంద్రా పోనీ నైట్ పూట కమ్ము వదిలేసి వెళ్ళిపోతే ఏడున్నావు పోయి అర్ధగంట అవుతుంది మనిషివే. లోపల రా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లోపల మీరు క్యాంప్లో చూసినట్టయితే క్యాంప్ అంతా నీట్గానే ఉంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారా, పురుగులన్నీ బయట పలపల అంటాని. ప్లస్ ఇక్కడ చూడండి మిడతలు, ఈ సన్న పురుగులు మిడతలు రాత్రి అసలు నిద్రపోనివ్వ మనల్ని. లో బ్యాటరీ మాస్, లో బ్యాటరీ నీళ్ళే. ఫ్రెండ్స్ చూసారు కదా, గేమ్ ఆడి మొత్తం ఇవన్నీ తినేసినాము, ప్యాకెట్లు అన్నీ కూడా బయట పడేసినాము. సో ఎంతో కష్టపడి తీస్తున్న ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్ వీడియోస్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇంకా పడుకుందాం బాలా, నిద్రపోదాం. ఇంకా టైం అవుతుంది, ఎంత మబ్బు. నైట్ అంతా పడుకొని ఇంకా మాకు నైట్ ఏ విధంగా ఉండేది అనేది నేను ఈ పక్క వనుకుంటారే, నువ్వు అక్కడే వనుకో. యావదో పక్క వనుకోవాలా, అది మూసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. నైట్ అంతా ఇక్కడ మేము మా అనుభవాలని పొద్దున్న తెల్లారిన తర్వాత ఏం జరిగింది అనేది షేర్ చేస్తాము. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. సో గాయస్ ఇప్పుడైతే ఇంకా పడుకోవాలా. మామూలుగా అయితే ఇది దోమతార వేద్దాం అనుకున్నాం, కానీ దోమలు ఆల్రెడీ లోపలికి వచ్చేసినాయి. ఇక జిప్ వేసుకొని ఇంక పడుకోవడమే. లోపల ఆల్రెడీ ఒకటి డిమ్ లైట్ అయితే ఉంది మాకు ఇక్కడ. చెప్పు బాలే బాబు. యాండో బాబు, పక్కనే ఉండాలి బాబు, భయపడాకు. చూడండి మా ఫ్రెండ్ సమ్మకు అనుకొని నిద్రపోయినాడు. పైన ఒక లైట్ ఉంది అండి, ఇది ఒక లైట్, క్యాంప్లో ఒక లైట్. కానీ చుట్టూ మొత్తం కూడా చీకటిగా ఉంది. అసలు ఎటువైపు నుంచి ఏమొస్తానో కూడా తెలియడంలే. సో నాకైతే నిద్ర రాలేదు, నేనైతే బయట కూర్చోండి అనమాట. ఈ కప్పల సౌండ్లు, పాముల సౌండ్లకి నాకైతే నిద్ర రావట్లే. బాలా ఆడేందో సౌండ్ వస్తుంది బాలా. బాలా మా బాలా ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాడు. ఓ బాలయ్య బాబు, నువ్వు నిద్రపోతే ఎట్ట బాలయ్య బాబు, ఈడేందో సౌండ్ వస్తాను రా బాలయ్య. అక్కడేందో అలికిడి వచ్చింది చెట్టు దగ్గర. నైట్ పూట అంటే పెట్టినారా ఆడే ఉండు బాలా, లైట్ ఇచ్చా. ఫ్రెండ్స్ మేమైతే మామూలుగా మనము గన్నుల్లో అట్లా వాడతారు కదా, ఇట్లా లైట్ అయితే తెచ్చిన. ఇది లైట్ పెట్టుకోవాలా, ఇది బెల్ట్ కూడా పెట్టుకో. దోసరా ఏది నువ్వు ఏముందా వాళ్ళ తలకు పెట్టుకో, లైట్ ఆన్ చేయి చూద్దాంపా. ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం బాగా పోస్టింగ్ వస్తుంది. మన చేతి లైట్ అయితే
ఏమైందిరా? ఇక్కడ ఈ చెట్టు దగ్గర బాగా ధైర్యం ఫస్ట్ బాగా జాడొచ్చింది, ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ రా రే ఊరుగా. ఏముంది నేను వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఇక్కడే చెట్టు దగ్గర వచ్చిందనమాట రెండో, కానీ కొంచెం గుబురుగా ఉంది కాబట్టి దగ్గరికి అయితే పోకూడదు. మనము దూరం నుంచి అబ్జర్వ్ చేసుకోవాలా. చూడండి చాలా దగ్గరలో ఉన్నాం మనం. క్యాంప్ ఏడే ఉంది, మన క్యాంప్ ఏడే ఉంది. మనకు అక్కడ సౌండ్ వస్తుంది, అంటే ఏదో జంతువు మనల్ని వాచ్ చేస్తుంది అనమాట. ఏదైనా రానిలే వాళ్ళ పనుకున్నారా. నిప్పు ఉంది, కానీ నిప్పు ఉంటే కింద ఉంటుంది, మనకేం లాభం దానివల్ల. నిప్పు ఉంటే రావు వాళ్ళ జంతువులు భయపడి.